హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ కొంచెం హార్వెస్ట్ ఉంది, చేసుకుందాము. ఇదిగోండి, మొక్కలు చాలా పెద్దగా అయ్యాయి. మళ్ళీ హార్వెస్ట్ చేసి కొంతమందికి ఇవ్వచ్చు. నిమ్మకాయలు చూసారా, పండుతున్నాయి, కానీ చిన్న సైజులోనే పండుతున్నాయి. అంత బలం సరిపోవట్లేదు, మరి ఏమిటో తెలియట్లేదు. ముందు వాకాయలు కోసుకుని, అబ్బా ఎంత పెద్దదిగా చూసారా, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ముళ్ళు చూసారండి ఎలా ఉన్నాయో. ఈ ముళ్ళల్లోంచి జాగ్రత్తగా, అదిగో కొయ్యనివి పండిపోతున్నాయి కూడా, కానీ ఏం చేయలేము. ఎందుకంటే ఇంత లోపలికి వచ్చి చాలా కష్టం కొయ్యడం అదిను. ఇగో ఈ గుత్తికి వస్తాను. బీరకాయ చూసారా, ఇక్కడ కనిపిస్తుందో లేదో, పిందెలు ఇంత పైకి వస్తున్నాయి. అయ్యాక కోసుకోవాలి. ముందు వాకాయలు కోసి ఎన్ని వచ్చాయో తర్వాత చూపిస్తాను. ఇన్ని కోసానండి. నెక్స్ట్ వంకాయలు ఉన్నాయి, వాటిని కోద్దాం పదండి. ఈ వంకాయలు కూడా ఇలా కింద చూస్తూ కొయ్యాలి, దాక్కుంటాయి అడుగుని. స్టార్ ఫ్రూట్ చూపించాలి మీకు. ప్రతి పువ్వు ఇలా కాయలు అవుతాయి చూసారా, ఇన్ని. ఇదిగోండి, ఇదిగోండి, ఆకుల్లో కలిసిపోతాయి. పర్టికులర్ చూస్తే కానీ తెలీదు అది కాయ అని. తర్వాత ఎల్లో అయ్యాక కోసుకోవాలి. ఇవి చాలా పిందెలు. ఇంత చిన్న మొక్క చూడండి, ఇగో ఇది మొక్క, కానీ ప్రతి పువ్వు పెద్ద అవుతుంది. ఇక్కడ మళ్ళీ వంకాయలు ఉన్నాయి. గుత్తి వంకాయలు ఈ సైజులోనే మనం కోసేసుకోవాలి, లేకపోతే ముదిరిపోతాయి. అన్నిటికీ చీమలు పట్టాయని చెప్పి చీమల ముందు వేసానండి మొన్న, కానీ కంటిన్యూస్ వర్షాలు పడుతున్నాయి, మొత్తం కొట్టుకుపోయింది. మళ్ళీ ఎండ వచ్చాక వేయాలి. అన్నీ లేతవి. చూసారే ఎలా దక్కుంటాయో లోపల. వీటికి ఎర్రచీమలు కూడా ఉంటాయి, కుట్టేస్తూ. అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కోసుకోవాలి. ఇదిగోండి, ఓవరాల్ ఇన్ని వచ్చాయి. ఒక్క బెండకాయ కనిపిస్తోంది, కొద్దాం అది కూడా. లేతగా ఉంటే ఇలా వచ్చేస్తాయి. ఎంత ఈజీగా వచ్చేసింది చూడండి. మళ్ళీ పచ్చిమిరపకాయలు ముదిరేయండి.
ఇంకొద్దాం. ఇవి ఎట్లా అంటే ఈ ముదిరిని కోసేస్తే వేరే పూత కింద మళ్ళీ బాగా వస్తాయి. లాస్ట్ టైం నేను ఈ గోడ రిపేర్ చేస్తున్నప్పుడు చూపించే కదా, ఇవన్నీ తీసేసాము. ఈసారి మళ్ళీ ఇలా మార్చామండి. మొత్తం మొక్కలు, ఇవి పూల మొక్కలు కొన్నాను. ఇది ఎల్లో పువ్వులు వస్తాయి దేవుడికి. ఇది చిన్న పువ్వు, దీనికి ఏదో పురుగు పట్టింది, ఆకులు తినేస్తుంది చూసారా. ఎద్దుగా అమ్మ లక్, పురుగు దొరికింది. ఇలా తినేస్తుంది చూసారా ఆకుల్ని. ఇలా వచ్చి చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మొత్తం అది మనకి చెట్టు అనేది మిగలదు. ఇదొకటి వేసాను, ఇంకోటి ఇక్కడ. ఇది ఇక్కడ నుంచి తీసేయాలి, చాలా గుబురైపోయింది చూసారా. ఇప్పుడు ఇంకో పువ్వు చెట్టు ఇక్కడ వేసాను అందువల్ల. అండ్ మామిడి మొక్క పెట్టామండి. మామిడి మొక్క ఇక్కడ ఒకటి, కింద గార్డెన్ ముందు గార్డెన్లో ఒకటి పెట్టాను. అప్పటి నుంచి వర్షాలు వస్తున్నాయి, సో నాటుకుంటుంది గ్యారంటీగా. ఇది రోజ్ యాపిల్ ఏమో ఇలా పెద్ద గ్రో బ్యాగ్ 24x24లో పెట్టాను, బలంగా వస్తుంది. ఈ ఆమ్లా ఇటు షిఫ్ట్ చేశాను. వచ్చి చూసుకుంటూ ఇలా వచ్చినవన్నీ తీసేస్తూ ఉండాలి. ఇది వెరైటీ కాటన్, భలే పువ్వులు వస్తాయి. ఇక ఫస్ట్ ఇలాగా ఎల్లో కలర్ వస్తాయి, తర్వాత వైట్ టర్న్ అవుతాయి. సెంటెడ్ మాట, మంచి వాసన వస్తాయి. ఇది ఈసారి ఇక్కడ బాగా ఎండ తగిలే చోట పెట్టాం కాబట్టి ఇలా పాకుతుందేమో చూద్దాం. ఇది చూడండి పక్కన పాకుతుంది, ఇటు పైనకి వెళ్ళమంటే. తీగలన్నీ మనం చూసుకుంటూ ఉండాలి, చూసి ఇటు పాకిస్తూ ఉండాలి మనకు కావాల్సినట్టు. తీగజాతి ఏదైనా అంతే, మనం చూసుకుని వాటిని ఇటు ఇది ఎలా దాన్ని షేప్ చేయాలో మనమే చేసుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా వర్షాకాలంలో చూసారా ఎంత గుబురుగా, ఎంత ఆకులు ఎంత ఎక్కడే వస్తున్నాయో వెతుక్కుంటూ ఉండాలి. ఇది ఒక జంగల్లా ఉంది చూడండి, ఫుడ్ ఫారెస్ట్ లాగా. చాలా దానిమ్మకాయలు ఇన్ని వచ్చాయి చూడండి, దానిమ్మకాయలు ఉన్నాయి. ఈసారి పక్షులు తినట్లేదు, ఎందుకంటే ఇక్కడ పిల్లి తిరుగుతోంది, ఇంకా పక్షులు తగ్గిపోయాయి. ఇలాంటి పాటికి అన్నీ ఉడతలు పక్షులు అన్నీ వచ్చి తినేసేవి. ఓకే అండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇదిగో పిందెలు చూసారా, ఆల్రెడీ కొన్నిటిని తినేస్తుంది, కానీ అంటే కొన్ని మనకు వస్తే కొన్ని పక్షులకి. బాయ్ అండి.